మనకి శనివారం నాడు సాయంత్రం ప్రదోష సమయానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందులో త్రయోదశి వచ్చిన రోజు సాయంత్రం అయితే ఇంకా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రదోష సమయము అంటే ఏంటి అని అంటే సూర్యాస్తమయానికి 1 గంటన్నర ముందు నుంచి తీసుకోవాలి మనం పూజ అన్నమాట. శివుణ్ణి పూజించాలి ఆ రోజు. అయితే ఇక్కడ త్రయోదశి చూస్తే నేను 8:27 వరకు ఉంది పొద్దున్న. సాయంత్రం లాభమే ఉందంటే అట్లా అనుకోకూడదు. ఎందుకంటే శనివారం సాయంత్రం ప్రదోష సమయానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సూర్యోదయానికి తిథి ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా తీసుకొని ఆ రోజంతా మనం ఆ తిథిని అవలంబిస్తున్నాం కాబట్టి ఆ రోజు చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని కేవలం భగవన్నామ స్మరణ పూజ చదవడం ఇదే పెట్టుకోండి, ఇంకేమి కాకుండా. ఇది ఏం మంత్రం జపించాలని కూడా చాలా మంది అంటా ఉంటారు, శ్లోకం కూడా జపించాలంట. విష్ణు సహస్రనామం కానివ్వండి, లేకపోతే శని భగవానుడికి సంబంధించింది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇలా తప్పకుండా ఈ శ్లోకం చదువుకోవడము. అలాగే స్వామికి 19 ప్రదక్షిణాలు చేయడం నవగ్రహాల చుట్టూరా పరిగెట్టాలి, ఫాస్ట్ గా చేసాలి. 19 ప్రదక్షిణాలు నవ్వు ఇప్పుడే అయ్యాయి, మన గుళ్ళో కనిపిస్తుంటారు, నవ్వు ఇప్పుడే అయ్యాయి 10 నిమిషాల్లో కంప్లీట్ చేశానంటే వాళ్ళు 10 నిమిషాల్లో చేశారు, మనం 8 నిమిషాల్లో చేద్దాం అనుకుని స్పీడ్ గా తిరిగినట్టుగా కాదు. మీరు నడిచేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ బట్ట సౌండ్ కూడా అవ్వకూడదు అనమాట, అంత నెమ్మదిగా చేయాలి ప్రదక్షిణ. కాబట్టి ప్రశాంతంగా చేయండి. అసలు అడుగు వేసుకుంటే ఇంకా మంచిది. అంత మనం చేయలేము అని అనుకున్నప్పుడు నెమ్మదిగా ప్రదక్షిణ చేయడం అనేది 19 ప్రదక్షిణాలు అలా చేయడం అనేది ఇంపార్టెంట్.